యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర నుంచి 2 రోజుల క్రితం సెకండ్ సింగిల్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. చుట్టుమల అనే ఈ సాంగ్కి అద్భుతమైన స్పందన వస్తుంది. ఎన్టీఆర్ జాన్వీ కపూర్ మీద చిత్రీకరించిన ఈ రొమాంటిక్ సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్లో దూసుకుపోతుంది. ఇప్పటికే 40 మిలియన్ వ్యూస్ని ఈ సాంగ్ సొంతం చేసుకుంది. అన్ని భాషల్లో కూడా సెకండ్ సింగిల్గా మంచి ఆదరణ లభిస్తుంది. ముఖ్యంగా ఈ సాంగ్లో జాన్వీ కపూర్ చాలా అందంగా గ్లామరస్గా కనిపించింది. సాంగ్ కూడా ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. ఈ మధ్యకాలంలో వచ్చిన బెస్ట్ సాంగ్స్లో ఇది ఒకటనే మాట వినిపిస్తుంది. ఓవైపు సాంగ్కి మంచి ప్రశంసలు లభిస్తూనే మరోవైపు విమర్శలు కూడా వస్తున్నాయి. అనిరుద్ధ్ రవిచందర్ ఈ సాంగ్ ట్యూన్ కాపీ చేశారంటూ సోషల్ మీడియాలో యాంటీ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. 2 పాటలను కలిపి వీడియోగా చేసి వైరల్ చేస్తున్నారు. ట్యూన్ యాస్టీస్గానే ఉందని కామెంట్స్ వస్తున్నాయి. శ్రీలంకకు చెందిన ప్రైవేట్ సాంగ్ మనీకే మగే హత్యని కాపీ చేసి చుట్టుమల సాంగ్ని అనిరుద్ధ్ రవిచందర్ చేశారని విమర్శిస్తున్నారు. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో అనిరుద్ధ్పై జరుగుతున్న ఈ ట్రోలింగ్పై ఒరిజినల్ సాంగ్ని కంపోజ్ చేసి చంప సంగతి రియాక్ట్ అయ్యారు. నా సాంగ్ అనిరుద్ధ్ రవిచందర్ని ఇన్స్పైర్ చేసిందంటే చాలా సంతోషంగా ఉందని తెలిపాడు. ఈ సాంగ్ విషయంలో తనకి ఎలాంటి అభ్యంతరాలు లేవని పేర్కొన్నాడు. మొత్తానికి ఈ కాపీ క్యాట్ వివాదం చుట్టుమల సాంగ్కి మరింత హైప్ తీసుకొని వస్తుంది. ట్రోలింగ్ అనే చెడు గాలి ఎంత వీచినా చుట్టుమల సాంగ్కి బ్రేక్ వేయలేకపోతున్నారని కామెంట్స్ వస్తున్నాయి. దీంతో వ్యూస్ కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. సాంగ్ ఎలా ఉందో చూడాలని నెటిజన్లు ప్రయత్నం చేస్తున్నారు. దేవర మూవీ నుంచి వచ్చిన 2 సాంగ్స్కి కూడా మంచి ఆదరణ లభించడంతో సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. మూవీ రిలీజ్ కూడా దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ వివాదం కూడా సినిమాకి ఓ విధంగా హెల్ప్ అవుతుందనే మాట వినిపిస్తుంది. RRR లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నుంచి పాన్ ఇండియా మూవీగా దేవర వస్తుంది. కొరటాల శివ చాలా ప్రెస్టీజియస్గా తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.